అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని ప్రత్యేక వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించేందుకు భారత్ సిద్ధమైంది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ దృష్టికి తీసుకెళ్లింది. భారత ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన అధిక సుంకాలపై ప్రతిస్పందిస్తూ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని ఎంపిక చేసిన అమెరికా ఉత్పత్తులకు ఇప్పటివరకు కల్పిస్తున్న రాయితీలను ఉపసంహరించుకోవడంతో పాటు వాటిపై దిగుమతి సుంకాలను గణనీయంగా పెంచనున్నట్లు భారత్ WTOకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. అమెరికా తీసుకున్న ఏకపక్ష వాణిజ్య నిర్ణయాల వల్ల సుమారు $7.6 బిలియన్ విలువైన భారతీయ ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అగ్రరాజ్యం అనుసరిస్తున్న ఈ రక్షణాత్మక ధోరణులను భారత్ గతంలోని తప్పుపట్టిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైనాక పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని ముడి ఉక్కు ఉత్పత్తిలో రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్పై కూడా ఈ సుంకాల ప్రభావం గణనీయంగా పడింది. ఈ నేపథ్యంలో భారత్ తమ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకునేందుకు WTO వేదికగా ఈ అంశాన్ని బలంగా ప్రస్తావిస్తోంది. ఇక భారత్, అమెరికాల మధ్య నూతన వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు చర్చలు తుది దశకు చేరుకున్నాయని వార్తలు వస్తున్న తరుణంలో ఈ తాజా పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికాతో వాణిజ్య లోటును తగ్గించేందుకు భారత్ ఈ ఒప్పందంలో భాగంగా పలు కీలక రాయితీలు కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసిందని గతంలో కథనాలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుత ప్రతీకార చర్యల నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.